చంద్రబాబు వ్యవస్థలు మొత్తం ఒకటి తన దారికి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఒక 2-3 నెలలు ఖచ్చితంగా పడుతుంది. అయితే జగన్‌కి అయితే దాదాపు ఏడాది పట్టింది. అధికారులు ఎవరిని పెట్టుకోవాలి, సీఎంఓలు ఎవరిని పెట్టుకోవాలి, ఎవరెవరికి ఏమేం పని ఇవ్వాలా, బయట ఎవరెవరికి ఏమేం పని అప్పచెప్పాలి అని. బట్ ఓవరాల్‌గా 5 ఏళ్లలో కూడా కంప్లీట్ కాల ఆయనకి. ఎందుకంటే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి కావడం. అయితే చంద్రబాబు సుదీర్ఘకాలం పాటు సీఎంగా చేసున్నారు కాబట్టి తెలుసు. ఇప్పుడు సీఎంఓలది రహస్యంగా ఉండాలి. ఆ విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కొంతమందిని ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి వాళ్ళతో పనులు పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఒక పక్కన సీఎంఓలోకి చేరారు. అది ఒకవైపు. రెండో పక్కన వచ్చేటప్పటికి మరికొంతమందిని ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు. కలెక్టర్లని మార్చడం, ఐపీఎస్ని మార్చడం, ఐఏఎస్ని మార్చడం. టోటల్గా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వపు టీం ఏదైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు ఆ ప్లేస్లో తెలుగుదేశం టీం వస్తారు. లేదా న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే బాగానే ఉంటుంది. లేదా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని కాకుండా ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు పెట్టినట్టు అవుతుంది.